హలో గైస్, ఇక్కడ పైన కనిపిస్తున్న ఫోటో చూసిరు కదా, ఆల్రెడీ గుర్తుపట్టి ఉంటారు. సో మొన్నదాకా వీళ్ళ వీడియో చాలా వైరల్ అయింది కదా. సో వీళ్ళైతే ఇప్పుడు ప్రెజెంట్ లేరు. ఆ అమ్మాయి అండ్ అలాగే ఈ అబ్బాయి కూడా చనిపోయాడు. సో వాళ్ళు సూసైడ్ తోటి చనిపోయారు, ఎట్లా చనిపోయారో తెలియదు. బట్ ప్రెజెంట్ అయితే ఇప్పుడు వాళ్ళు లేరు, చనిపోయినారు. ఎందుకంటే వాళ్ళ వీడియో చాలా వైరల్ అయింది కదా. సో అలాగా అంటే నలుగురు మధ్యలో తిరగలేక సో ఆ డిప్రెషన్కి వెళ్ళిపోయి వాళ్ళు ప్రెజెంట్ అయితే లేరు, చనిపోయినారు. సో వీళ్ళు చేసింది కరెక్టా కాదా ఒకసారి మీ ఒపీనియన్ కూడా చెప్పండి. ఎందుకంటే ఇట్లా తప్పు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ అంటే ప్రెజెంట్ సోషల్ మీడియా కూడా ఎట్లుందంటే ఒక మంచి విషయాన్ని మాత్రం ఎవరు లైక్ చేయరు, బట్ ఇటువంటి విషయాలు మాత్రం చాలా హైప్ చేస్తారు. సో వీళ్ళ వీడియో ఏంటంటే జస్ట్ ఒక 2-3 డేస్లోనే ఎక్కడికో వెళ్ళిపోయింది అది. సో అందువల్ల వాళ్ళ కొంచెం తలెత్తుకొని తిరగలేక వాళ్ళు కూడా చనిపోయినారు. ఒకటి ఏంటంటే ఇట్లా తప్పు చేసిన వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ ఏంటంటే మళ్ళీ ప్రాణం పోతే తిరిగి రాదు కదా. సో అట్లా అని చెప్పేసి కొంతమంది అంటారు. ఇంకొంతమంది ఏమో వాళ్ళు చేసిన పనికి అసలు బ్రతికేందుకు అని చెప్పేసి అంటారు. సో ఇందులో ఏ ఒపీనియన్ కరెక్టో సార్ మీరు కూడా చెప్పండి. బట్ ఏంటంటే పోయిన ప్రాణం మళ్ళీ తిరిగి రాదు కాబట్టి ఒకటి ఏంటంటే వాళ్ళ చిన్న వయసు కాబట్టి కొంచెం తెలిసి తెలియని వయసు వాళ్ళది. సో వాళ్ళు చేసిన తప్పుకు వాళ్ళ తల్లిదండ్రులు బాధపడతారు కదా. సో అదొకటి బాధాకరం అనిపిస్తుంటుంది. సో వీళ్ళు చేసిన దానికి కరెక్టా కాదా ఒకసారి మీ ఒపీనియన్ కూడా చెప్పండి.